ఇవన్నీ ఎవరి ఫ్రాన్సిస్? డెవలపర్స్ కొద్దిగా కార్పొరేట్ అంటే ఇవన్నీ ఆఫీస్ బిల్డింగ్సా? కార్పొరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ గ్లాసులు పెట్టారు. ఇక్కడ హరికేన్ వచ్చిన మొత్తం నాశనం. నాకు తక్కువ కదా ఇక్కడ తక్కువనా? అదే చెప్తున్నాడు ముఖేష్. 40 years నుంచి ఒక్కసారి కూడా ఫ్లడింగ్ లేదు హడ్సన్ రివర్లో అని చెప్పాడు. మేజర్ మనకి తెలిసి 2-3 వచ్చింది ఇక్కడ క్యాట్రిన్ ఒకటి ఇంకోటి ఏదో 2-3 వచ్చినాయి అంతే. మేజర్ అంటే డ్యామేజ్ జరిగి అంత. ఇక్కడ ఒకటి ఇది ఉంది ఫ్రాన్సిస్, షిప్ ఇది క్యారియర్ ఉంది ఇక్కడ. సెకండ్ వరల్డ్ వార్ ఇది. అది సెకండ్ వరల్డ్ వార్దా? దానిలో B2 బాంబర్ పెట్టారు బాబు. B2నా లేకపోతే B-52 ఉంది కదా దాని మీద ఉంది చూడు, ఇంటర్పీడ్. అదే 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 సెకండ్ వరల్డ్ వార్ అది. అప్పుడే అంత పెద్దగా కట్టించారు ఫ్రాన్సిస్ వీళ్ళు. అమెరికన్స్ ఆర్ రియలీ అడ్వాన్స్. దే డేర్ టు డ్రీమ్. ఏమి మీరు కూడా అమెరికన్ కాదు. నేను కూడా అమెరికన్నే కానీ పక్కన సర్కిల్ కే అని ఉంది చూడు. మనం ఎంతసేపు అమెరికన్ ఉడతా వస్తుంది కదా అందరి. ఉంటుంది చూడు ఫ్లైట్, పెద్ద ఫ్లైట్. అదే B-52 ఉంది ఫ్రాన్స్ అక్కడ. అదే నేను చూసాను. రోజు వచ్చి కూర్చోవాలి బాగా పోయి చూడాలి. చూడు ఆ షిప్ మీదకి పర్మిట్ చేస్తారు ఫ్రాన్సిస్. యూ కెన్ గో అండ్ సీ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఒక్కరోజేనా? వీకెండ్స్ లో పోయి చూడడానికి కదా ఎప్పుడంటే అప్పుడు? టికెట్ అదే టికెట్ తీసుకుని పోవచ్చా? ఓకే. అయితే మేము ఒకసారి చంద్రుడు వీళ్ళంతా వచ్చాము. అదేంటి ఇక్కడ సల్యూట్ జరుగుతుంది, వేరే షిప్స్ వస్తాయి. నావల్ పరేడ్, నావల్ వీక్ అని అది జరుగుద్ది. అప్పుడు అది లాస్ట్ 1 month కూడా వస్తాయి. మేము పైకి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకున్నాడు. చేతికి గంధించి కూడా తీసుకున్నాడు హెలికాప్టర్లో కూర్చుని. అవి అక్కడికి పోతాయి ఫ్రాన్సిస్, స్టాటన్ ఐలాండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి పోతాయి. సాల్యూట్ అంతే, కానీ ఇవన్నీ పిఎస్ అంటారు. అదే ఇందాక ముఖేష్ చెప్తున్నాడు, ఫ్రాన్స్ అంకుల్కి అన్ని తెలుసు. ఏదో ఇక్కడ ఉన్నాయి చూడు ఫైటర్ జెట్స్ అన్ని. అవును, ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూడా నిజంగానే సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే ఉన్నాయి ఫ్రాన్సిస్. ఇక్కడ ఇది ఉంది చూడు ఫ్రాన్సిస్, ఈ చివర్లో అది B-52 అనుకుంటా. ఓ మై గాడ్, సారీ ముఖేష్, సారీ. అది ఓకే, అది మ్యూజియం లాగానా? వెళ్ళావా ఫ్రాన్సిస్ వాటన్నిటికీ? అంకుల్ లోకల్, న్యూయార్క్ లోకల్ అన్ని చూసారు. ఆంటీ కూడా అన్ని లోకల్. ఆంటీ చూసారు కదా ఆంటీ అన్ని. అసలు ఈ కెరేబియన్ పీరియడ్ బాగా ఉంటుందమ్మా, చూసావా? లేదంటే ఎంత బాగుంటుంది, ఫుల్ గందరగోళంగా ఉంటుందా? ఆడపిల్లలందరూ అందరూ నల్లవాళ్ళంతా ఈకలు గీకలు పెట్టుకొని. మేము ఏమేమి పరేడ్ చూసారా అంటే చాలా చూసాం. ఈవెన్ నేను థ్యాంక్స్ గివింగ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే చూడు వాళ్ళు వేసుకుంటారు అవన్నీ. అదేంటి థ్యాంక్స్ గివింగ్ పరేడ్ చూడు. అది కాకుండా మామూలుగా దెయ్యాల పండుగ, దయ్యాల పండుగ హ్యాలోవీన్ పీరియడ్ అదొకటి, బాగుంటుంది. LGBT పీరియడ్ ఒకటి. ఒకసారి ఇప్పుడు ఆడగిలో మగవాళ్ళు ఆడవాళ్ళు. అది లాస్ట్ మంత్ ఏదో ఉన్నట్టుంది, జూన్ మంత్ లోనే అది ఏరియా అంతా. జూన్ జూలై ఆగస్ట్ 3 months జరిగాయి ఈవెంట్స్. ఒకప్పుడు ESML ఈ PS లో జరిగేది. ESML ఎక్కడ ఈ PS అంటారు. అంటే బోట్లోకి ఎక్కడానికి ఉంటాయి కదా హాల్స్, వాటిని పియర్ అంటారు.
ఇయర్ 97. ఈ నుంచి ఆర్కిటెక్చర్ అంతా వీళ్ళు డిస్ప్లే చేస్తారు, ఒక్కొక్కడికి ఒక్క ఐడియా వస్తుంది. ఏమి ఏది ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా వాడి అప్పుడు మేము ట్రంప్ డెవలప్మెంట్. ఇవా అంటే ఇవి అపార్ట్మెంట్ బిల్డింగ్సా? ఒక్కొక్కటి అపార్ట్మెంట్ ఇందులో ఎన్నో మిలియన్లు ఉంటాయి. అవునా? అదే రివర్ వ్యూ కదా, ఇవన్నీ వాడివేనా? చిన్న చిన్నవి పెట్టాడే, అంటే వాడి వాడి పేరు అంతే, పేరంటే వాడియే కదా, చేసి అమ్మేస్తాడు. డెవలప్ చేసి అమ్మేస్తాడా? ఓకే. అదే మనం కూడా ప్రాపర్టీ డెవలప్మెంట్లో దిగితే ఇట్లా చేసుకుంటాడు. వాళ్ళ ఆయన 250,000 ఇచ్చాడంట ఫ్రాన్సిస్. ఏమి డిగ్రీ అయిపోయిన తర్వాత 1983లోనో ఎప్పుడో వాడు చదివింది ఇక్కడ కదా, వాటన్స్లో. రిచ్ కిడ్. ముసలక్క నేను చూడు చెప్పా కదా ఫ్లాయిడాలో, ఆమె వాడికి క్లాస్మేట్ అంట. ఏమి ఆమె వైట్ హౌస్ పోయేటప్పుడైతే నన్ను పిలుస్తుంటుంది, రా శ్రీనివాస్ రా అంటే వద్దులే నువ్వే పో అక్కడ హంగామా నేను చూడు. వాడు ఆటల్లో ఆమె క్లాస్మేట్ అంట వాడు. ఏమి సో వాడికి $250,000 ఇచ్చేవాడు. ఒకరోజు హెలికాప్టర్ రెంట్కి తీసుకున్నాడంట వాడు. న్యూయార్క్ సిటీ అంతా తిరిగి సిక్ యూనిట్స్ ఉంటాయి కదా, బిల్డింగ్స్ అన్నీ ఎక్కడెక్కడ ఆ కాలంలో అంతా క్రైమ్ ఇవన్నీ బ్రాంక్స్ అక్కడంతా అబాండెంట్ బిల్డింగ్స్ ఉండేవంట చాలా. వాటన్నింటినీ కొని మాడేస్తాడంట ఫ్రాన్స్ వాడు ఒక్కోటి. ఏమి